తెలుగు చలనచిత్ర రంగంలో హిరణ్యగర్భ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని చిత్ర తెలుగు దర్శకుడు గజపతి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలోని ఓ హోటల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ పంకజ్ శ్రీరంగం హీరోగా చిత్రం నిర్మించబోతున్నామని వెల్లడించారు. అలాగే రిటైర్డ్ ఎస్పీ జాతీయ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు డాక్టర్ రాజశిఖామణి ముఖ్య భూమిక పోషించనున్నారని తెలియజేశారు. సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, ప్రస్తుత కుటుంబ తత్సంబంధాలతో ఒక తెలివైన యువకుడి కథగా అందమైన విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. తన గురువు, ప్రముఖ తెలుగు చలనచిత్ర డైరెక్టర్ దివంగత కోడి రామకృష్ణ ప్రోత్సాహ ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామన్నారు. సమావేశంలో చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రెజెంట్ నడుస్తున్న సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ ఈ రెండు విషయాల్ని మెయిన్ సబ్జెక్ట్లో తీసుకొని యూత్ పడుతున్న ప్రాబ్లమ్స్ కంప్లీట్ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్లో యువతకి ఎంతవరకు ఉపయోగం ఉంది అండ్ ఎంతవరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు టెక్నాలజీ వల్ల. అండ్ సోషల్ మీడియా, డేటింగ్ వెబ్సైట్స్ నుంచి అండ్ ఫేస్బుక్ గ్రూప్ చాట్స్ యువత ఏమవుతుందనేది హిరణ్యగర్భలో మెయిన్ చూపించడం జరిగిందండి. దీనికి ఎస్పీ గారు అండ్ తన కంప్లీట్ అనుభవాల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు సొసైటీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని నా కళ్ళ ముందు ఉంచి ఈ హిరణ్యగర్భ సబ్జెక్టు నేను డెవలప్ చేయడానికి చాలా ఉపయోగపడ్డారు. అండ్ ఈ హిరణ్యగర్భ టైటిల్ రోల్ను కూడా స్వయంగా సారే పోషిస్తున్నారు ఈ సినిమాలో. మరియు ఈ అబ్బాయి పంకజ్ ప్రముఖ రచయిత, దివంగత రచయిత శ్రీశ్రీ గారి మునిమనవడు. అండ్ ప్రియాంక అమ్మాయి మెయిన్లు లీడ్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా కథ వరకు వచ్చేటప్పటికి దాదాపుగా కథ నుంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ నేను తయారు చేసి పరిపూర్ణంగా మేమంతా సార్తో కూర్చొని మొత్తం మేము ఫైనల్ తీసుకొని ఒక అద్భుతమైన కథని మేము సొసైటీకి అందించాలి. ఇట్స్ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండ్ సమాజానికి, యూత్కి, అందరికీ దగ్గర ఉపయోగపడే సబ్జెక్ట్ దిస్ హిరణ్యగర్భ. మీరు దీన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్సుమంజలు. శ్రీనివాస్ గారి యొక్క ఐడియా ఇదంతా. పోలీస్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా కొన్ని ఐడియాలు మనం ఇవ్వగలిగాం. బట్ అంతా శ్రీనివాస్ గారి యొక్క ప్లాను. ఆయన ఒక 2 years కృషి చేసిన సబ్జెక్ట్ ఇది. జనరల్గా మనకందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఎటువంటి తప్పులు జరుగుతాయో, తర్వాత సోషల్ మీడియా వల్ల ఎంతమంది లాస్ అయ్యారో, మానిటరీ లాస్, లైఫ్ లాస్. సో ఇటువంటి అన్నిటినీ క్రోడీకరిస్తూ మనం చెప్పటం అంతే. ప్రతి వాళ్ళకి తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ వీ విల్ కాన్సన్ట్రేట్ అండ్ అట్రాక్ట్ టు ది చెడు, బ్యాడ్ థింగ్స్కి మనం అట్రాక్ట్ అవుతాం. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక మూవీ, ఒక ఓరియంటెడ్, యూత్ ఓరియంటెడ్ లాగా, అందుకే పంకజ్ హీరోగా, ప్రియాంక హీరోయిన్గా, సో ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క జరిగే కొన్ని ఇన్సిడెంట్లో ఎలా లైఫ్ స్పాయిల్ అవుతుందని తెలియజేయడానికి కూడా ఇదొక మూవీ పనికి వస్తుంది. అలాగే మనము ఏమీ చేయకుండా మంచి పద్ధతిలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ మూవీలో. ఇది ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఇన్సిడెంట్కి తెలుసు, మంచి చెడు మనకు చెప్తుంటారు. తర్వాత ఫ్యామిలీ డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ, మనం చదువుకునే చదువు కానీ, మనం జీవించే జీవితం కానీ కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయం కూడా తెలియపరచడమే డైరెక్టర్ గారి యొక్క ఉద్దేశం, మా అందరి ఉద్దేశం. సో ఈ మూవీని అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీడియా పార్ట్నర్స్కి అందరికీ హార్ట్ఫుల్ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, రాజశిఖామణి గారికి నాలో ఒక కాన్ఫిడెన్స్ చూసి, నా మీద ఒక నమ్మకం ఉంచుకొని, నా టాలెంట్ చూసి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ని ఆడియన్స్ దాకా ఒక హెవీగా రీచ్ చేయాలనేసి
అండ్ ప్రతి జనరేషన్కి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలనేదే మా మెయిన్ ఎయిమ్. అండ్ హోప్ఫుల్లీ మీ అందరి బ్లెస్సింగ్స్తో మీ సపోర్ట్తో అది అందరి దాకా చేరుతుందని కోరుకుంటున్నాను. I want to say that this story is a very interesting story. I hope this story make you Asna proud, because the social work and we all are doing social work, but इसके बारे में बहुत लोग नहीं जानते कि हम जितने डिसिप्लिन से बढ़ते हैं ना, हमारे मॉम डैड जितना केयर करते हैं, जितना हमारे डिसिप्लिन देना चाहते हैं, हम जितने ग्रो अप करते हैं उतना सोचते हैं कि दे आर नॉट वॉटेबल फॉर अस. हम लोग हमारे लाइफ को जीने के लिए इतना ज़्यादा दौड़ते जाते हैं कि भूल जाते हैं कि आउटसाइड क्या होता है क्या नहीं होता है. तो दिस वर्क स्टोरी इट्स न्यू फॉर मी एंड आई एम वेरी ब्लेस्ड. सर ने मुझे ये अपॉर्चुनिटी दिया है, मेरे ऊपर इतना ट्रस्ट किया है, यहाँ पे लेके आए हैं. आई वॉन्ट टू वर्क दिस स्टोरी जस्ट लाइक दैट एंड आई नीड ब्लेसिंग्स, ऑल ब्लेसिंग्स बिकॉज ऑफ दिस प्रोजेक्ट. वी ऑल आर इन मतलब इतने ज़्यादा हम लोग होप कर बैठे हैं इस स्टोरीज़ के ऊपर. सो दैट्स आई एम लिटिल बिट नर्वस हूँ, सो डोंट टेक मी रॉन्ग एंड आई एम वेरी ग्रेटफुल फॉर दिस प्रोजेक्ट. थैंक यू सो मच. A movie, I'm being a producer. I'm talking to all of you from Canada, and so far actually as far as the movie is concerned, it's going to be most important the movie as far as the younger generation concerned. And at the same time, today in this competitive world, actually ఎస్పెషల్లీ మన ఇండియాలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ, అబౌట్ 60% ఆర్ ఈవెన్ మోర్ దాన్ 60%. ఆ యూత్ అంతా కూడా బాగా టెక్నాలజీని మంచి విషయాల గురించి ఉపయోగించుకొని ప్రపంచ దేశాల్లో మన ఇండియా యూత్ మొత్తం కూడా మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలని, అలానే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మూవీని టేకప్ చేయడం జరిగింది. ఈ కథ విన్నప్పుడు డెఫినెట్గా మనం ఒక మంచి చేయొచ్చు, సొసైటీకి అందరికీ మంచి చేయాలనే దృక్పథంతో ఈ మూవీని టేకప్ చేయడం జరిగింది. సోషల్ మీడియా కానీ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ కానీ దానివల్ల ఉపయోగాలు ఏంటి, అలానే అనర్థాలు ఇవన్నీ కూడా సినిమాలో చక్కగా చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాను చూసి ఆదరిస్తారని చెప్పేసి, అట్ ద సేమ్ టైం మా టీం అంతా కూడా బాగా కష్టపడి పనిచేసి అందరికీ సినిమా అంటే ఒక సామాజిక బాధ్యత, అందరిలో మంచి మార్పు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాను చూసి ఆదరించి అట్ ద సేమ్ టైం అది చూసిన తర్వాత దాని నుంచి ఎంతో కొంత లబ్ధి పొంది వాళ్ళు కూడా అందరూ ఎస్పెషల్లీ యూత్